మహాలక్ష్మి పథకంతో మహిళలకు 9,222 కోట్లు ఆదా. తెలంగాణ గవర్నర్ ప్రసంగం. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలంగాణ గవర్నర్ తెలియజేశారు. అయితే శివప్రసాద్ గారు ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. శ్రమించే తత్వం గల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజా కేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం విజన్ 2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు రోడ్ మ్యాప్ రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరింది. ప్యూర్ రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం. ఇక 2031 నాటికి పట్టణ జనాభా 53.8% చేరుతుందని అంచనా. జిహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్గా విభజించాం. హైడ్రా ద్వారా 60,000 కోట్ల ఆస్తులను కాపాడాం. 23వ బయోఎస్ఆర్ సదస్సు ద్వారా 1,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. జీసీసీలో 20% ఆతిథ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్గా మారింది. ఇక ప్రపంచ పెట్టుబడులకు భాగస్వామ్యంగా తెలంగాణ కొనసాగుతుంది. ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లు చేరుకున్నాయి. ఈ రంగం 9.39 లక్షల ఉద్యోగాలు అందిస్తుంది అని చెప్పారు. ఇక గత ఏడాది వానాకాలంలో రైతు భరోసా కింద అయితే 8,744 కోట్లు ఇచ్చాం. పంట రుణమాఫీ కోసం 20,616 కోట్లు ఇచ్చాం. సాగునీటి రంగానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. 3.38 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 222 కోట్ల ఆదా అయ్యాయి. ఎస్హెచ్జీలకు 1,00,000 కోట్ల రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఏకల ప్రత్యేక బృందం ద్వారా డ్రగ్స్ సమస్య నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. టీజీపీఎస్సీ ఇతర నియామక బోర్డులతో సంస్కరించాం. రికార్డు సమయంలో 67,000 చిల్లర ఉద్యోగాలను భర్తీ చేసాం. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని చెప్పేసి మొత్తంగా సమగ్ర వివరణ అయితే పథకాలకు సంబంధించి అభివృద్ధి చేసిన విషయాలకు సంబంధించి గవర్నర్ అయితే ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే